హాయ్ అండి, నమస్కారం. ముందుగా పిఎస్ఆర్ ప్రేక్షకులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడి జననం, ఆయన జీవితం అంతా ఓ అద్భుతం. యుగ యుగాలుగా ఆయన తత్వం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణుడి జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు. అత్యాసపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని పొందుతాడు. కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవరాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది. పెళ్లైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. నీ చెల్లెలికి పుట్టిన 8వ శిశువు నిన్ను వధిస్తాడు, ఇది నీ అంతం అని చెబుతుంది. తన 8వ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని హుంకరిస్తూ అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తన నరకబోతాడు. వసుదేవుడు కంసుడిని అర్థిస్తాడు. దయచేసి ఆమె ప్రాణం తీయకు, ఆమె 8వ సంతానమే కదా నిన్ను చంపేది. నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకిస్తాను, నువ్వు వాళ్ళని చంపొచ్చు, కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు వేడుకుంటాడు. కానీ కంసుడు తన ప్రాణం మీదున్న తీపితో వారిని గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు. మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు. ఆయన రాగానే దేవకి వసుదేవులు 8వ సంతానమే కదా నిన్ను చంపేది, ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ప్రాధేయపడిన కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకొని చంపేస్తాడు. ప్రతిసారి ఒక శిశువు జన్మించడం ఎంత ప్రాధేయపడినా ఎవ్వరిని వదిలేవాడు కాదు, నిర్దాక్షిణ్యంగా చంపేవాడు. 8వ బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మనిస్తుంది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటాయి. కాపలా వాళ్ళందరూ నిద్రలోకి జారిపోతారు. వసుదేవుడి సంకెళ్ళు తెగిపోతాయి. ఇదంతా దైవలీలగా భావిస్తాడు వసుదేవుడు. వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకొని యమునా నది వైపు వెళ్ళగా ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్నా ఆయన నదిని దాటే మార్గం మాత్రం తెరుచుకునే ఉంటుంది. వసుదేవుడు నదిని దాటి నందన యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లను జన్మనించిన తర్వాత ఆమె సృహలో ఉండదు. వసుదేవుడు ఆ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి ఆ ఆడపిల్లను తీసుకొని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది. కాపలా వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తారు. కంసుడు అనుమానంతో కాపలా వాళ్లను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు. ఇది కేవలం ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు. అదే ఒక మగపిల్లాడు అయ్యుంటే అతను నిన్ను చంపగలిగేవాడేమో, ఈ పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవకీ వసుదేవులు అర్థిస్తారు. కానీ కంసుడు కనికరించాడు. ఆ బిడ్డ కాళ్లను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి బయటకు వెళ్ళి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమైపోతుంది. ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిలాగా పెరిగాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే మనందరం కృష్ణాష్టమిగా జరుపుకుంటున్నాం. హిందూ సాంప్రదాయ ప్రకారం కృష్ణుడి ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దవారికి గీతాకారునిగా, ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన్ని కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం. ఇంతకీ కృష్ణాష్టమి రోజు కృష్ణుని పూజ ఎలా జరుగుతుందో తెలుసుకుందామా? హిందూ మతంలో కృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణ భగవానుడికి జన్మదినాన్ని కృష్ణ జన్మాష్టమి అంటారు. మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు. కృష్ణాష్టమి ప్రాముఖ్యత శ్రీకృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు శ్రీకృష్ణుని ఆచారాల ప్రకారం పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈరోజు పూజ చేయడం వల్ల సంతానం లేని దంపతులకు కూడా సంతానం కలుగుతుంది. శ్రీకృష్ణుడు రాత్రిపూట జన్మించాడు కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని బాలరూపాన్ని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. కన్నయ్యను ఇంట్లోకి ఆహ్వానిస్తూ చిన్ని చిన్ని పాదాల ముద్రలు ఇంటి ముందర వేస్తారు.
తమ పిల్లలకు బాల గోపాలుడిలా అందంగా ముస్తాబు చేసుకొని మురిసిపోతారు. సంతానలేమితో బాధపడుతున్న దంపతులు కృష్ణాష్టమి రోజు సంతాన గోపాల మంత్రంతో పూజ చేయడం వల్ల పిల్లలు కలుగుతారని నమ్ముతారు. అలాగే కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయడం వల్ల వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కన్నయ్యను పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణంలో చెబుతుంది. ఇదండి శ్రీకృష్ణాష్టమి విశిష్టత తెలుసుకున్నాం కదా. అందరికీ మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.